అమ్మగారికి వందనాలు. సంఘ బిడ్డలందరికీ వందనాలు, వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. దేవుడు నా విషయంలో చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. నేను డిగ్రీకి ఎక్కడ చదవాలనుకున్న సమయంలో మా ఫ్రెండ్ హైదరాబాద్లో చదువుకున్నాం. రాదంటే నేను భయంతోనే వెళ్తాను, హాస్టల్ అయినా సరే వెళ్తానంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. అయినా నేను దేవుడే ఉన్నా నాకని చెప్పేసి అయ్యగారితో చెప్పి ఇంట్లో వాళ్ళు ఒప్పించి వెళ్ళిన తర్వాత అక్కడ హాస్టల్లో ఫుడ్ నచ్చక ఎలా ఉన్నా కానీ అడ్జస్ట్ అయ్యి 2 సంవత్సరాలు చదివాను. నేను ఎప్పుడు ఎగ్జామ్స్ రాసినా కానీ ప్రార్థన చేసుకుని వెళ్ళి రాసేవాడిని. నేను ఎన్ని మార్క్స్ రావాలనుకుంటే అంతకు రెట్టింపు మార్క్స్ వచ్చేవి. థర్డ్ సెమిస్టర్లో నాకు 8.5 వస్తే చాలు అనుకున్నా. దేవుడు నా విషయంలో గొప్ప కార్యం చేసి 8.52 రప్పించాడు. ఫోర్త్ సెమ్లో అయితే నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే నేను ఎంతో భయపడ్డాను. అయినా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేసి 8.6 రప్పించాడు. ఎంతో అద్భుత కార్యం చేశాడు నా విషయంలో దేవుడు. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వెళ్ళాను. ఇప్పుడు కూడా మంచి మార్క్స్ రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మా అమ్మకు ఒంట్లో బాగుండట్లేదు, ఎప్పటి నుంచో ఆరోగ్యం మంచిగా ఉండట్లేదు. మీరందరూ మా అమ్మ గురించి ప్రార్థన చేయండి, మంచిగా ఉండాలి ఆరోగ్యం అని చెప్పి. మా నాన్న గురించి కూడా ప్రార్థన చేయండి. మా పెద్దక్క వాళ్ళు ఇంకా మారలేరు. వాళ్ళు మారాలని ఎన్నో ప్రార్థన చేసినా మారట్లేదు, విగ్రహారానికి బానిసైపోయారు. వాళ్ళని మారాలని మీరు ప్రార్థన చేయండి. మా చిన్నక్క వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మధ్యలో ఆగిపోయింది. ఎంతవల్ల ఆగిపోయిందో మాకైతే తెలియదు, అంతా దేవుడి చిత్తం. ఆ ఇల్లు కూడా మంచిగా మొత్తం సమకూర్చేలాగా మీరు ప్రార్థన చేయండి. మా చిన్నక్కల గురించి కూడా ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. మొత్తం చెప్పాడు సాక్ష్యం. మంచి దేవుడు ఆయన చేసిన మేలును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి నరేష్ అలా చదువుకోవటం అనేది దేవుని చిత్తమై ఉంది. చదువు ఒక ధన్యత, చదువు ఒక భాగ్యం. వాడు హైదరాబాద్ వెళ్ళటం వల్ల లాంగ్వేజ్ కూడా మారింది. మొత్తం చేపల పీతల లాంగ్వేజ్ మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, చేపల పీతల లాంగ్వేజ్ మారింది, ఇంకా మారుతుంది. బయటికి వెళ్తేనే అన్ని వ్యవస్థ అంతా కూడా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. మంచిది, చక్కగా చదువుకుంటూ దేవునికి మహిమ. మరి మొట్టమొదటిగా మరి నరేష్ని బట్టి చాలా మరి కుటుంబీకులు బాధపడ్డారు. ఫస్ట్లో మరి నేను ఇక్కడ హాస్టల్ నడుపుతున్నప్పుడు అప్పుడు తీసుకొచ్చారు ఏడుకొండలు గారు. నేనే భయపడ్డాను వాడిని చూసి. అయ్యో ఈడు ఎలా ఉంటాడండి ఇక్కడ, ఈడు ఎట్లా సెట్ అవుతాడంటే, లేదండి ఏదో చేయండి అంటే, అప్పటికి వాడికి ఇంకా అంతకంతే అలా ఉన్నాడు. కానీ దేవుని మహాకృపను బట్టి అంచెలంచెలుగా దేవుడు ఆ బిడ్డను ఈ స్థితికి దేవుడు తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడూ కూడా ఒకటే అనేవాడిని, ఏంటంటే మనం మనుషులకు పని చేయకపోయినా దేవునికి మాత్రం ఖచ్చితంగా పని చేస్తాం. మన మనుషులకి పని చేయకపోయినా దేవునికి పని చేస్తాం. ఎవరికి ఎప్పుడైనా సరే, నేను నిరాశలో, ఇబ్బందుల్లో, నిస్పృహలో ఉన్న వారికి నేను చెప్పే విషయం ఏంటంటే, ఏం కంగారు పడక్కర్లేదు. మన మనుషులకు పని చేయకపోయినా కనీసం దేవునికైనా పనికొస్తాం అని ఎప్పుడు కూడా నేను ధైర్యపరుస్తూ ఉండేవాడిని. నేను వాడికి కూడా, నరేష్ కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉండేవాడిని. వాడు ఇక్కడ ఉంటున్నప్పుడు మంచిగా చదువుకున్నాను, మంచిగా చదవాలి, చేసుకోవాలి, మంచిగా తినాలని చెప్తూ ఉండేవాడిని. అదే రీతిగా దేవుడు మహాకృపను బట్టి 10వ తరగతి పాస్ అయిపోయాడు, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాడు, డిగ్రీకి వెళ్ళిపోయి హైదరాబాద్లో చదువుతున్నాడు. ఈరోజు మొత్తం చెప్పండి, లాంగ్వేజ్ కూడా డిఫరెన్స్ వచ్చింది. మీరు చూసారా? హైదరాబాద్ లాంగ్వేజ్ వచ్చింది మొత్తం సేఫ్. చెప్పండి, అది మారింది. యేసు రక్తమే చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. మంచిది, దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. మరి ఆ బిడ్డ ఫైనల్ ఇయర్ అంతా కూడా దేవుడు మహిమకరంగా జరిగించినట్లు, ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇంకనూ సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం. వారి తల్లి గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం. అలాగే వాళ్ళ తండ్రి గారు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు, వారి చిన్నక్క మరి హౌస్ కట్టుకుంటున్నారు, అది కూడా చక్కగా దేవుడు కట్టించినట్లు ప్రార్థన చేద్దాం. అలా వాళ్ళ పెద్దక్క గారి గురించి మరి మార్పు చెందాలని ప్రార్థన చేస్తున్నాడు. అది గొప్ప ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే, ఎందుకంటే దేవుడు మన మీద పెట్టిన భారం అది. మరి ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడమ్మా. దేవునికి స్తోత్రం. దేవుడు వారు ఆశించినట్లుగా ప్రతి ఒక్క ఉన్నత కార్యం ఈ కుటుంబం పట్ల దేవుడు జరిగించునుగాక. ఆమెన్. ఈ సమయంలో మరి చిన్నాలుడి గారు, ప్రేమ్ కుమార్ మన మధ్యలో ఉన్నారు. ఒక 5 నిమిషాలు
మాట్లాడదు. మరి ఎప్పుడు నేను చూడలేదు, మేము మాట్లాడడం తెలియదు. వారు పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ తాతయ్య గారు మొన్న కాలంలో మరి ప్రభు సన్నిధికి వెళ్ళారు. మొన్న మే నెల కదయ్యా, మే నెల. ఆయన మంచి పరిచర్య దైవజనుడు, రోషం కలిగినోడు, పౌరుషం కలిగినోడు, దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి ఒక తృష్ణ కలిగిన వాడు. ఒకసారి ఇది లాస్ట్ ఇయర్ నేను సెప్టెంబర్లో ఎప్పుడో కానీ దొంగపిండి వెళ్ళానండి వాక్యం చెప్పడానికి. వెళ్తే వచ్చాడు ఆయన మీటింగ్కి. వచ్చి నేను వాక్యం చెప్తుంటే చాలా ఆనందపడిపోయాడు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు ఎలా ఉంటాయంటే బ్రతికితే ఇంక దేవుని కొరకే బ్రతకాలి అన్న తీర్మానం. దేవునికి స్తోత్రం. మరి వాక్యం చెప్తున్నాను చేపు కూడా చాలా ఆనందించాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన బట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. మరి 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 మొన్న మే నెలలో మరి విషాదకరమైన సంఘటన, ప్రభు సన్నిధికి వెళ్ళారు. దేవుని సన్నిధిలోనే ఆయన మరి వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటంటే పాట పాడుతూనే, ఒక మీటింగ్కి వెళ్ళి పాట పాడుతూనే మరి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. గొప్ప ధన్యత నిజంగా. మరి ఉన్నంతకాలము దేవుని కొరకు పరిగెట్టాడు. మరి ఆయన మనవడు పరిచయం, ఆయన విడిచిపెట్టిన పని చేస్తున్నాడు. చాలా సంతోషం. మీరు ఆ రోజు మేము అమలాపురం వెళ్ళామండి పెళ్లి చేయటానికి. ఆయన యానం వెళ్ళాం. యానం వెళ్తే మాకు అక్కడే పెళ్ళి నుంచి బయటకు వచ్చేటప్పటికి 2:30 అయిపోయింది మాకు. అయితే పాపం ఆయన మీద ఉన్న అభిమానం చేత వెళ్ళాలి అని మేము చివరికి ఎట్టగల ప్రయత్నం చేస్తే వాళ్ళు మొత్తం తినేసి కడిగేసుకున్న టయానికి 5ంటికి వెళ్ళాం. ఎందుకంటే మేము ఏదో తినాలని కాదు, కానీ వాళ్ళ పాపం చాలా పెడతామని అన్నారు, కానీ మాకు తినే ఓపిక లేదు. కనీసం వెళ్ళి కనబడి రావాలి అన్నట్టు ఉద్దేశంతో వెళ్ళి మరి వెళ్ళటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి దైవజనుడు, మరి వాళ్ళ మనవడు పరిచర్య చేస్తున్నారు. వారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. తరువాత కార్యక్రమం ముందుకు నడిపించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడుకుని ముందుకు సాగుదాం. దానికి స్తోత్రం. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. కృపచేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో దీవించినావు, నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారులందరికీ వందనాలండి. కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించి ముందుకు సాగాం. దానికి స్తోత్రం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రైజ్ ద లార్డ్. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాన్ని బట్టి మనమందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వాక్యం. దానికి స్తోత్రం.
క్రైస్తవుడిగా మారినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి నిజమైన దేవుడు ఈయనని చెప్పి ఆయన చేయి పట్టుకున్న ప్రతి ఒక్కరి నోట కూడా ఈ వాక్యం ఉండాలి. ఏమని ఉండాలి? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. దానికి స్తోత్రం. సర్వశక్తిమంతుడు అంటే ఈ భూమి మీదే ఆయనకి సర్వాధికారం ఉంటుంది. ఈ భూమి మీద ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. ఈ భూమి కాకుండా కూడా ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. దానికి స్తోత్రం. అయితే ప్రియ సంగమా, మహోన్నతుని చాటున నివసించువాడు అనే మాటకి అర్థం ఏంటంటే ఆయనను మనం ఆధారం చేసుకోవాలి. ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుడు అని మనం సింపుల్గా చెప్పేస్తాం, కానీ ఆయన శక్తి సామర్థ్యాలు మనం చూస్తే కనుక సూర్యుని ఉదయింప చేయగలిగిన వాడు ఆయనే, శక్తివంతమైనటువంటి గాలిని ప్రసరింప చేయగలిగిన వాడు ఆయనే, భూమికి సారం ఇవ్వగలిగిన వాడు ఆయనే, ఈ వృక్షములను సకల జంతువులను జీవించడానికి జీవకోటికి ఆధారము ఆయనే. దానికి స్తోత్రం. ఆయనను మనం కలిగి ఉండాలి. దానికి స్తోత్రం. ఎవరిని కలిగి ఉండాలి? సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. దానికి స్తోత్రం. మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగిన తర్వాత అనేకమైన ఇబ్బందులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే మనందరి మీద దుష్టుడి కన్ను దృష్టి పడుతుంది. ఎవరి కన్ను దృష్టి? మానవులది కాదు, బంధువులది కాదు, రక్త సంబంధికులు కాదు, ఎవరిది కాదు, కానీ సాక్షాత్తు దేవునికి విరోధంగా పాపం చేసినటువంటి సాతాను కన్ను దృష్టి పడుతుంది. ఎలాగైనా సరే దేవునితో ఉన్న ఈ మానవుని అనుబంధాన్ని నేను చెడగొట్టాలి. ఎలాగైనా సరే ఈ మానవునికి దేవునికి ఉన్న అనుబంధాన్ని నేనేం చేయాలనుకున్నాడు సాతాను? చెడగొట్టాలని విపరీతమైన పన్నాగాలు పన్నుతాడు. అనేకమైన బంధకాల్లోకి, అనేకమైన ఉచ్చుల్లోనికి, అనేకమైనటువంటి కష్ట నష్టాల్లోనికి నీకు అనుమతి కలగజేస్తాడు. దానికి స్తోత్రం. ఎలా కలగజేస్తాడంటే అవసరానికి మించి శోధన నీ మీదకి వస్తుంది. నువ్వు తట్టుకోలేని బాధ నీకు కలుగుతుంది. నీవు భరించలేనటువంటి స్థితిలోనికి నీవు దిగజారిపోతావు. నీ మనసు అంటుంది, అందరూ బాగున్నారు, నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది? అందరూ బాగున్నారు, ఏంటి నాకే ఈ కష్టం వచ్చింది? అందరూ బాగున్నారు, నా పరిస్థితి ఇలా దిగజారిపోయానేంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండి కూడా, సృష్టికర్తగా అయినటువంటి దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా నా జీవితం ఎందుకు ఇంత పతనమైపోయిందని చెప్పేసి అనేకమైనటువంటి సమస్యల్లోనికి నేను సాతాను తీసుకువెళ్తాడు. దానికి స్తోత్రం. అయితే నీవు గట్టిగా నిలబడవలసినటువంటి సమయం ఇదే. దానికి స్తోత్రం. అయితే నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. ఆయన మాట సెలవిస్తున్నాడు ఏమని అంటే, రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకైనట్లు ఆయన చెవులు మందం కాలేదు. మనం అనుకుంటాం, నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నా కన్నీటిని చూస్తూ కూడా దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టేస్తాడు? నా ఈ సమస్యల్లో, నా ఈ కుటుంబ సమస్యల్లో, నేనున్న ఈ బంధకాల్లో దేవుడు నన్ను చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేస్తాడు అని నీ మనస్సు కూడా నీకు వ్యతిరేకంగా తిరుగుతుంది. దానికి స్తోత్రం. హల్లెలూయా. నీ మనస్సు కూడా నీకు శత్రువుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళినట్లయితే, ప్రియ సంగమా, ప్రియ దేవుని కుమారుడా, నువ్వు ఎరిగి ఉండవలసినటువంటి, కలిగి ఉండవలసిన మాట ఏమిటంటే, మహోన్నతుడు నాకు ఆధారముగా ఉన్నాడు. దానికి స్తోత్రం. ఎవరు నీకు ఆధారంగా ఉన్నారు? సృష్టికర్త అయిన దేవుడు, సకలము కలగజేసినటువంటి దేవుడు. నీవు ఒట్టొట్టిగా నమ్మితే కనుక నీకు ఈ మాటలు పనిచేయవు. ఏం పనిచేయవు? దేవుని మాటల్లో ఒక మాట మనం సెలవు చేసుకుంటే, రక్షింపబడిన వారికి దేవుని మాటలు ఎలా ఉంటాయంటే శక్తిగా ఉంటాయి. ఒట్టొట్టిగా ప్రార్థన చేసి ఒట్టొట్టిగా దేవుని నమ్ముకుంటే కనుక ఈ మాటలన్నీ కూడా అర్థం కావు. ఈ మాటల్లో కూడా ఉన్నటువంటి జీవ పరమార్థాన్ని గ్రహించలేవు. దానికి స్తోత్రం. అయితే ప్రియ సంగమా, మనము దేవునిలోనికి మనం నిలబడినట్లయితే కనుక శక్తివంతంగా నిలబడాలి. చదివితే కసిగా చదవాలి. ఎందుకు? జాబ్ రావాలి. పరిగెడితే పరుగు పందాల్లో కసిగా పరిగెట్టాలి. ఎందుకు? గెలుపు నీదవ్వాలి. దానికి స్తోత్రం. నీవు సాధిస్తే కనుక, ఏదైనా ఉద్యోగాలు నువ్వు సాధించాలనుకుంటే పట్టు విడవక నువ్వు సాధించే విధంగా ఉండాలి. అప్పుడు నువ్వు చేసినటువంటి ఆ కష్టానికి తగిన ఫలితము నీకు దక్కుతుంది. దానికి స్తోత్రం. అయితే ప్రియ సంగమా, మనమందరము తెలిసి దేవుళ్ళలోనికి వచ్చాం. దేవుడు అంటే సర్వాధికారి అయిన దేవుడు అని మనం కలిగి ఉన్నాం. ఆయన సూర్యచంద్ర నక్షత్రములను, ఆకాశ పక్షులను, భూజంతువులను, సమస్త జీవరాశులను పెంచి పోషిస్తున్నవాడు అని మనము బాగుగా తెలుసుకున్నవారు. అయినప్పటికీ మన మీదకి శోధన వచ్చినప్పుడు మనం తొట్టిల్లపోకూడదు. దేవుడు అంటాడు, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నేను నిన్ను తప్పించేదను. దానికి స్తోత్రం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించను. దానికి స్తోత్రం. ఎవరిని ప్రేమిస్తే తప్పిస్తాడు?
ఆయన్ని ప్రేమించాలి, మనం ఆయన మీద మనం మనసు కలిగి ఉండాలి, ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలి. ఎలాంటి నమ్మకం? చేస్తే చేస్తాడు, లేకపోతే లేదులే అనేటువంటి అపనమ్మకం కాదు, కానీ ఆయనను నేను నమ్ముకున్నాను కాబట్టి ఆయన నాకు ఖచ్చితంగా చేస్తాడు. నాకు సమయం తక్కువ ఇచ్చారు కాబట్టి ఒక మాట సెలవించి వాక్యాన్ని ముగిస్తాను. దానికి స్తోత్రం. ప్రియ సంగమా, ఎవరైతే దేవునిలో బలంగా నిలబడతారో వారందరికీ ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఏ మాట అంటే, పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందేనా? యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కరి లక్ష్యం ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం వెళ్ళాలి. నీ గట్టి నమ్మకం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నంత కాలంలో కూడా నేను నా ఆత్మ పరలోక రాజ్యంలోనికి చేరకుండా ఆయన తలుపు వేయట అసాధ్యం అనేటువంటి భక్తిలోకి రావాలి. దానికి స్తోత్రం. ఏ భక్తిలోకి రావాలి? నా ఆత్మ ఆయన చెంతకు వెళ్లకుండా, ఆయన పరలోక రాజ్యంలోనికి నా ఆత్మ చేరకుండా ఆయన తలుపు వేయడానికి అసంభవం. ఇంకా పలానా కుమార్తె ఆత్మ లోపలికి వచ్చిన తర్వాత తలుపు ముయ్యాలని నీ ఆత్మ కోసం వాళ్ళు ఎదురు చూడాలి. ఎవరు? సకల దూతలు గానాలతో దేవుని ఆరాధిస్తున్నారు చూసారా? ఆ దూతలు సైతము ఎదురు చూసే విధంగా నువ్వు ఈ లోకంలో జీవించాలి. ఎవరు వచ్చిన మాట అన్నారని నువ్వు ప్రార్థన మానేయటం కాదు, ఎవరు వచ్చిన మాట అన్నారని నువ్వు సంఘం మానేయటం కాదు, ఎవరు వచ్చిన మాట అన్నారని నువ్వు అడిగింది జరగలేదని నువ్వు ఆగిపోవడం కాదు, కానీ నీ ఆత్మను నువ్వు మరింతగా బలపరుచుకుంటూ దేవుడు నాకు చేస్తాడని చెప్పి నువ్వు ముందుగా సాగాలి. బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనని దేవుని మీద అనుకుని నువ్వు సాగాలి. దానికి స్తోత్రం. ఈ విధంగా నువ్వు సాగినట్లయితే నీ భక్తికి శక్తివంతమైన భక్తిగా నీ భక్తి మారుతుంది. నువ్వు చేసేటువంటి ప్రార్థన, ప్రతి ప్రార్థనకి కూడా త్వరగా జవాబు వస్తుంది. ఎలా వస్తుంది? త్వరగా వస్తుంది. త్వరగా అంటే ఏంటో చెప్పనా? ఒక వ్యక్తి 38 సంవత్సరాల మట్టి శిలోలను కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ప్రభువు వారు దాని దగ్గరికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది? 38 సంవత్సరాలు ఆలస్యమైంది. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరములు. 38 సంవత్సరాలు కూడా అలాగే పడి ఉన్నాడు. దేవుడు దిగి వచ్చి భూమి మీదకి వచ్చి ఆడి మీద దయ తలిచి తన చెంతకు వెళ్ళి, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా, స్వస్థపరచబడాలనుకుంటున్నావా అని చెప్పి లేపి స్వస్థపరిచాడు. దానికి స్తోత్రం. అది మొదటి పాయింట్. శద్రక మేషక అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారా? అగ్ని కాల్చడానికి ఎంత సమయం ఉంది? పెద్దంత సమయం కూడా లేదు. ఇంకెంత సమయం ఉంది? పడేసిన తర్వాత, అగ్ని కాల్చిన తర్వాత బూడిద తప్ప, అలా పడటమే బూడిదైపోవాలి. కానీ వారి శక్తివంతమైనటువంటి భక్తి వారిని కాపాడింది. దానికి స్తోత్రం. కాబట్టి ప్రియ సంగమా, నువ్వు ఏళ్ల ధరపడి దేవుల్లో ఉన్నా నిన్ను బాగు చేస్తానని కాదని, కానీ ఎక్కువగా మనము ముందుగా మనం బాగుపడాలంటే, ముందుగా మన జీవితాలు స్థిరపడాలంటే, నీ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే, నీవు అనుకున్నది సాధించాలంటే శక్తివంతమైన భక్తి మనము చేసి తీరాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? దానికి స్తోత్రం. హల్లెలూయా చెప్తే నేను ఇంకా ఒకసారిగా చెప్తా. దానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సంగమా, మనం ఎవరిని కలిగి ఉన్నామంటే, రాయి రప్ప చెట్టుతో చేయబడినటువంటి వాటితో చేయబడినటువంటి దేవుని కాదు, కానీ వాటిని కూడా చేయగలిగినటువంటి దేవుని చూసి కలిగి ఉన్నాం. దానికి స్తోత్రం. ఆయన శక్తి అపారమైనది. నీ భక్తి శక్తివంతమైనది అయితే కనుక మన స్థితిగతులను మార్చగలిగేది మన ప్రార్థన. దానికి స్తోత్రం. మన భక్తి. దానికి స్తోత్రం. మనము ఎవరిని ప్రేమించాలి? మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి. మనం ఎవరిని ఆశ్రయించాలి? మహోన్నతిని ఆశ్రయించాలి. మనం ఎవరిని నీడగా చేసుకోవాలి? యెహోవాగు దేవుని మనం నీడగా చేసుకోవాలి. దానికి స్తోత్రం. చేసుకున్నాను అని భ్రమలో బతకడం వేరు, చేసుకున్నానని ధీమాగా బతకటము వేరు. ఏ కేటగిరీలో నువ్వు ఉంటావో, ఏ విధంగా నువ్వు జీవిస్తావో, అది దేవుడు అవకాశం నీకే ఇచ్చాడు. దానికి స్తోత్రం. ఏమి చేదువో సృష్టికర్త యేసును, ఏమి చేదువో సృష్టికర్త యేసును, మంచి దేవుడు, భలే మంచి దేవుడు, నిజ దైవము యేసు అద్భుతీయ దేవుడు, నిజ దైవము యేసు అద్భుతీయ దేవుడు. మొక్కులను కోరడు, మనసిత్తే చాలును, మొక్కులను కోరడు, మనసెత్తే చాలును, కొండలెక్కి రమ్మన్నాడు, మనలోనే కొలువుంటాడు. యేసు కొండలెక్కి రమ్మన్నాడు, మనలోనే కొలువుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తుని గట్టిగా కలిగి ఉండాలి. కొండలెక్కి రమ్మనే దేవుడు ఆయన కాదు. కొంతమంది ఉంటారు, కొండలెక్కి వెళ్ళి ఇవ్వాల్సింది ఇచ్చి వచ్చేస్తారు. మరి ముసలోళ్ళు, ముక్కోళ్ళు, లేకపోతే కాళ్ళు అవయవాలు లేనోడు ఆ దేవుడికి ఆడికి బంధము
ఉండదు. కానీ మన దేవుడు అలా కాదు, మనస్సున్న దేవుడు మన దేవుడు. దానికి స్తోత్రం. ఏమున్న దేవుడు? మనసున్న దేవుడు. నీవు మనసులో కోరుకుంటే చాలు, ఆయన నీకు అండగా ఉంటాడు. దానికి స్తోత్రం. రక్షింపనేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, కానీ విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కురచ్చ కాలేదు. ఈ వాక్యము బైబిల్లో ఉన్నంతకాలము అలాగే ఉంటుంది. నీ గుండెల్లో ఉంటే నీ జీవితం మారుతుంది. దానికి స్తోత్రం. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇటు అవకాశం ఇచ్చిన సహోదరులకు వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, చక్కటి విషయాలు తెలియపరిచినటువంటి మరి బ్రదర్ ప్రియాంక్ కుమార్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు. సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. దైవజనులు పెద్దయ్య గారు ఉన్నారు, వారు వాక్యం చెప్తారు. వాక్యం చెప్పి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. మనం అందరూ కూడా కొద్ది నిమిషాలు శ్రద్ధగా మనం ఉందాం. అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఇంతవరకు నాయన మీరు ఈ కార్యక్రమాన్ని ఇంతగా మహిమకరంగా జరిగించారు. ఇంకా నీ నామానికి మహిమకరంగా జరిగించండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించు. ఇది ఆస్తులు కొద్ది విషయాలని మాటలు చెప్తూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడమని నీ సన్నిధి స్థలంలో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి రోడ్డు మీద చంద్రేంటి ఏంటి అడావిడి ఏంటి అంటున్నాను. అని లోపలికి వచ్చి కూర్చోమన్నానండి. స్తుతించాలని మనం చేస్తున్నాను. పెట్టు, తగ్గిన తర్వాత పెట్టిన తర్వాత నొక్కు నొక్కు నొక్కు. చప్పట్లు కొడదాం. సర్వసంపదల మహనీయుడా, సర్వలోకాల రారాజువు, సర్వసంపదల మహనీయుడా, సర్వలోకాల రారాజువు, విశ్వమంతా నీవే కదా, ఈ సృష్టి అంతా నీ మహిమయే కదా, విశ్వమంతా నీవే కదా, ఈ సృష్టి అంతా నీ మహిమయే కదా. నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడెదను, నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడెదను. సర్వసంపదల మహనీయుడా, సర్వలోకాల రారాజువు. చప్పట్లు కొడదాం. ఆమేన్.
ఈ లోక జనులను రక్షించుటకు అరమును విడచి ధరకే వచ్చితివా. ఈ లోక జనులను రక్షించుటకు అరమును విడచి ధరకే వచ్చితివా. సిల్వలో రక్తము కాచి నా కొరకే నీవు ప్రాణం పెట్టితివా. సిల్వలో రక్తము కాచి నా కొరకే నీవు ప్రాణం పెట్టితివా. మృత్యుంజయుడై తిరిగి లేచితివా. మృత్యుంజయుడై తిరిగి లేచితివా. నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడెదను. నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడెదను. సర్వ సంపదల మహనీయుడా, సర్వలోకాల రారాజువు. అందరూ చప్పట్లు కొట్టాలి. సంగీతానికి దగ్గరికి మీరు చప్పట్లు కొట్టాలి కదా. ఆమేన్. పరలోక మహిమను నాకీచుటకు ఆ మహిమ రాజ్యములో మమ్మును చేర్చుటకు పరలోక మహిమను నాకీచుటకు ఆ మహిమ రాజ్యములో మమ్మును చేర్చుటకు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము చెప్పెను యేసయ్యా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము చెప్పెను యేసయ్యా. మా కొరకు నరుడుగా వచ్చిన ప్రభువా, మా కొరకు నరుడుగా వచ్చిన ప్రభువా. నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడెదను. నిన్ను ఆరాధించి ఘనపరుతును, నిన్ను స్తుతించి కొనియాడెదను. సర్వ సంపదల మహనీయుడా, సర్వలోకాల రారాజువు. ఆమేన్. చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ మహిమ మేఘమును మా కొరకు పంపి మధ్యాకాశములో విందును చేసి ఆ మహిమ మేఘమును మా కొరకు పంపి మధ్యాకాశములో విందును చేసి పెండ్లి కుమారుడుగా నీవు నీలా
నీలాచి మనసార స్వరూపమును మనసార కాంక్షించి పెళ్లి కుమారుడుగా నీవు నీలాచి నీ దివ్య స్వరూపమును మనసార కాంక్షించి వధువునై నీలో ఆనందించేదా వధువునై నీలో ఆనందించేదా నిన్ను ఆరాధించి ఘనపరుతును నిన్ను స్తుతించి కొనియాడెదను నిన్ను ఆరాధించి ఘనపరుతును నిన్ను స్తుతించి కొనియాడెదను సర్వ సంపదల మహనీయుడా సర్వలోకాల రారాజువు విశ్వమంతా నీవే కదా ఈ సృష్టి అంతా నీ మహిమయే కదా విశ్వమంతా నీవే కదా ఈ సృష్టి అంతా నీ మహిమయే కదా నిన్ను ఆరాధించి ఘనపరుతును నిన్ను స్తుతించి కొనియాడెదను 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 నిన్ను ఆరాధించి ఘనపరుతును నిన్ను స్తుతించి కొనియాడెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కూడా కొట్టలేదు ఏంటండి మీరు? ఇప్పుడు కాదు, ఎప్పుడు పాట పాడుతున్నప్పుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు దాకా మరి ప్రేమకుమారి కదా, ఇంటి అల్లుడు మరి చాలా చక్కటి విషయాలు చెప్పారు. మరి తాతగారు చేసినటువంటి సేవ ఆయన చేస్తూ ఉండడం మేము చాలా సంతోషించాం. ఆయన చక్కగా ఆసక్తితో చేయమని మరి ఇప్పటికీ చెప్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గారుగా. పరదారగా నీకు ఏదైనా అవసరం ఉంటే, ఏదైనా సేవ పరంగా ఏదన్నా సహకారం కావాలంటే మేము తప్పకుండా చేస్తామని ప్రోత్సహిస్తూ ఉన్నాం. అది మంచిగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, యవ్వన కాలమందు తన దేవుని కాడిని మోయుట చెప్పండి నరునికి మేలని దేవుని వాక్యంలో చెప్పబడతా ఉంది. మోస్తేనంట యవ్వన కాలంలోనే మొయ్యాలంట అండి. చూపు అయిపోయిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత, బలం తగ్గిపోయిన తర్వాత నాయన నీ సేవ చేస్తాను నాయన అంటే మనుషులకి అక్కర్లేనుడు దేవునికి అక్కడ పని చేస్తారా? పని చేయరు. కాబట్టి ఎప్పుడో బలం ఉన్నప్పుడు, చూపు ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడే దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమన్నా రోడ్డు మీద మీటింగ్ ఏంటి? దీవెన్ కుమార్గా, అరే నరేష్ రెండు లోపలికి కూర్చోండి, రెండులోకి వచ్చండి. పక్క వెళ్తావేంటి? రాయలుగా లోపలికి కూర్చోండి, కుర్చీలు ఉన్నాయి ఇక్కడ. మరి నరేష్లో చాలా మార్పు వచ్చిందని పాస్టర్ గారు అన్నారు. నిజంగా మార్పు వచ్చింది. ఎందుచేతనంటే మరి చాలా అన్ని అవయవాలు బాగా ఉండి శుభ్రంగా ఉండగలిగిన వాళ్ళే చెప్పండి ఫెయిల్ అయిపోతా ఉన్నారు కదా. మొదట్లో నేను చదువుతానంటే నాకు అనుమానం వచ్చింది, అసలు చదువుతాడు వీడు అని అనుకునేవాడిని. దేవునికి స్తోత్రం. కానీ దేవునికి సమస్తము సాధ్యము. అతని ఆసక్తిని బట్టి, విశ్వాసమును బట్టి దేవుడు మరి చక్కగా ఆ చదువులో ముందుకెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. మరి కూటమి ఎందుకనంటే దేవుడు మరి నేను ఆగిపోతానన్న దాన్ని కూడా ఆగనివ్వకుండా, నేను అనుకున్న దానికంటే మరీ ఎక్కువగా నాకు రిజల్ట్ ఇస్తూ దేవుడు నన్ను ఎంతగా ప్రోత్సహిస్తూ ఉంటే అలాంటి ప్రభువుని నేను ఘనపరచాలి, ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలనే ఉద్దేశంతో మరి ఇంటికాడి కూటాన్ని
ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బైబిల్ ఏం చెప్తుందంటే, చాలామంది ఏదో పెద్ద కార్యాలు జరిగిపోతే, ఆకాశం ఊడిపడి మన ఇంట్లో పడిపోతే అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు అని ప్రభుని స్తుతించాలనుకుంటారు కొంతమంది. అసలు బైబిల్ అలా చెప్పలేదు. చూడండి, తెస్సలోనికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, అబ్బాయి కూర్చోకండి, నువ్వు బయటకు వెళ్తావు ఎందుకు? అపోస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి చెప్తూ ఉన్నాడు 16వ వచనం, ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తులందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. దేవుడు ఎదురు చూస్తాడంటండి. అయ్యో, నేను ఇది చేశాను కదా, మరి ఈ విషయంలో నా కుమారుడు నా కుమార్తె నాకేమైనా కృతజ్ఞతలు చెప్తారా లేదని ఎదురు చూస్తారంట. ప్రియులారా, యేసుక్రీస్తునందు మీ విషయంలో అది దేవుని చిత్తం అని చెప్తా ఉన్నాడు. ప్రియులారు, కొంతమంది మరి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా, ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, ఎన్ని విషయాలు జరిగినా అబ్బే అసలు దేవునికి ఏ విధంగా కూడా మహిమకరంగా ఉండరు, ఏ విధంగా కూడా కృతజ్ఞతగా ఉండరు. ప్రభునందు ప్రియులారా, దేవునికి కృతజ్ఞతలుగా ఉండడం దేవునికి ఇష్టము. దేవునికి స్తోత్రం. అలాగూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిని దేవుడు ఇంకా వారిని ఏం చేస్తాడు చెప్పండి? చెప్పాలి, అందరూ దీవిస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆపదలో అడ్డుకున్న వాడిని, ఆపదలో అప్పటికెళ్ళి వారు అప్పు తీసుకున్నవారు, ప్రియులారా, మరి ఎప్పుడు కూడా మరి పలానా అప్పుడు నువ్వు ఇచ్చావు, ఆ సమయంలో నేను చాలా ఆదరించబడ్డాను అమ్మ, మీరు చేసిన కార్యానికి మరీ వందనాలంటే ఎప్పుడైనా అడిగితే మళ్ళీ ఇద్దామని చూస్తుంది అప్ప. ఎందుకని? కృతజ్ఞత కలిగి ఉన్నారు, కృతజ్ఞత చూపించినందుకు. ఒక మనిషిలోనే అంత మరి విధానం కలిగి ఉంటే మరి దేవుడు ప్రియమంది ఎరిపెట్లారా, లేక అలా కృతజ్ఞత చూపించుకో, ఏం చేశావులే అని అన్నట్టుగా వినబడ్డాయనుకోండి, ఎప్పుడు అడిగినా మంచినీళ్ళు కూడా ఎవరు. అంటే కృతజ్ఞతకి కృతజ్ఞత లేని జీవితానికి ఉన్న తేడా అది. కాబట్టి ప్రియులారా, మనుషుల రీతిగానే ఇలాగ ఉండగలిగితే మరి దేవుడు ఆయన ఇంకెంతగా ఆలోచన చేస్తాడో తెలుసా? ప్రియమంది బిడ్డలారా, మనం కొంచెం ఆలోచిస్తే ఆయన ఇంకను ఈ కొంచెంలోనే నా బిడ్డ ఎంత సంబరపడిపోతే ఈయన ఇంకా పైకి తీసుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇలాగ చేయుట ప్రతి విషయమందు మీ విషయంలో మరి యేసుక్రీస్తునందు మరి కృతజ్ఞత స్తుతులు చెల్లింట అది దేవుని చిత్తము అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెస్సలోని ప్రియులారా, ఎఫెసీయుల సంఘంతో అపోస్తలుడైన పౌలు ఇంకోలా మాట్లాడాడు. ఇక్కడ ప్రతి విషయమందు అన్నాడు. అక్కడేమన్నాడంటే చూడండి, 5:20 ఉంటుంది ఆ మాట. సమస్త 5 అధ్యాయం 20 వచనంలో ఉంటుంది, ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూను. ప్రియులారా, అక్కడ ప్రతి విషయం అందంటే ఇక్కడ ఏమంటాడు? ఎల్లప్పుడూను, ప్రతి దినమందును, ప్రతిసారి నీవు మేలు పొందుతున్నప్పుడల్లా, ప్రతినప్పుడు, ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అసలు ఇక్కడ ఉన్నారమ్మా, ఎక్కడన్నా ఉన్నారా? చెయ్యి లేపట్లేదు, వంటలేదు, ఆ వంటలేదు, ఉలుకుతలేదు, పలుకుతలేదు. అసలు ఏది ప్రియమంది బిడ్డలారా, కథల్ని మెదల వాళ్ళని ఏమంటారు? మీరు చెప్పండి, నేను అన్న మాట ఏమంటారు? మీరు అంటే సిగ్గేస్తుంది కదా. దేవునికి స్తోత్రం. కథల్ని మెదలని ఏంటి అసలు? అది ఏదో మనకే వస్తుంది, మాట్లాడకూడదని ఊరు చేసుకున్నారనమాట. అయ్యో, మీరు చాలా మహిళలకు కూడా చాలా తెలివి. ప్రతి ఆఫీసరు మోసపోతారు మీ ఊరు వచ్చి. ఎందుకంటే మీరు మాట్లాడడం, మీరు కనపడడం, అయ్యి బాబు చాలా పెచ్చోళ్ళు వీళ్ళు, చాలా అమ్మాయికులు వీళ్ళు, వీళ్ళంతా అమ్మాయికులు ప్రపంచంలో ఉండరు అని అనుకుంటారు వాళ్ళు. ప్రియమంది బిడ్డల వాళ్ళు మించి గొప్ప తెలివైన వాళ్ళ సంగతాలకి
దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమంది బిడ్డలారా, ఆ కారణంగా తెలియదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమంది బిడ్డలారా, దేవునికి స్తోత్రం అన్న చెప్పండి. ఇక్కడ ఏమంటాడంటే సమస్త విషయాలలో ఎల్లప్పుడూ కూడా, అప్పుడు ప్రతి విషయం అందని చెప్పాడు, ఇక్కడ ఏమంటున్నాడు? ఎల్లప్పుడూను. ప్రియమంది బిడ్డలు మనం పాడతాం కదా, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఓ మందిరంలో సహోదరు పాడుతుందండి ఈ పాట. ఎలా పాడుతుందంట? దేవుని స్తుతించుడి అప్పుడు దేవుని స్తుతించుడి అని పాడుతుందంట. అంటే ఆవిడకి ఎప్పుడంట? అప్పుడప్పుడు. ప్రియులారా, ఎలా అప్పుడు రాగాన్ని కల్పించడం అలాగంటే అది ఆవిడకి ఎలా కనిపిస్తుంది? అప్పుడప్పుడుగా అనిపిస్తూ ఉంది. చాలామంది జీవితాల్లో అప్పుడప్పుడే. దేవునికి స్తోత్రం. అసలు వాక్యం ఏం చెప్తుంది? ఎల్లప్పుడూనో. చెప్పండి, ఎల్లప్పుడూనో. ప్రియులారా, ఖాళీ ఉన్నప్పుడే వస్తారు కొంతమంది, ఖాళీ లేదనుకోండి ఎస్కేప్ అయిపోతారు అన్నమాట, కనబడరు ఇంకా. ఏమన్నంటే, ప్రియులారా ఏమ్మా ఎందుకు రాలేదు ప్రార్థనకి? రాలేదు. అదేనమ్మా, ఎందుకు రాలేదన్నానా? ఒక దైవజనుడు అడుగుతున్నప్పుడు కృతజ్ఞత భావం కలిగి, అయ్యా నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఒక దీనత్వం తగ్గించుకుని మాట్లాడమని తెలియదు. రాలేదు. అదే ఎందుకమ్మా రాలేదన్నానా? ప్రియమంది బిడ్డలారా, మాట మారదు, ఎత్తెత్వం మారదు, చూపు ఏంటి భక్తి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు స్తుతించాలి? ఎల్లప్పుడూను. అప్పుడప్పుడు కాదు, నీకు ఖాళీ ఉన్నప్పుడు కాదు, ప్రియులారు ఖాళీ లేనప్పుడు మానేయడం కాదు. ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించాలి. ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంట. ఎందుకంటే ప్రభు ఈ దినమందు నన్ను క్షేమంగా ఉంచినందుకు నీకే స్తోత్రం, నా ఆరోగ్యం పనిచేసినందుకు నీకే స్తోత్రం, నాకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు స్తోత్రం, నేను పనిచేయటానికి తగిన శక్తిని జ్ఞానాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఈరోజు అంత క్షేమంగా నన్ను కాపాడినందుకు స్తోత్రం. అన్ని విషయాలలో కూడా, ప్రతి విషయంలో కూడా, సమస్త విషయాలలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. గట్టిగా నమ్మిన వారు గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ప్రియులారా, ఎల్లప్పుడూ నువ్వు ప్రభుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, కృతజ్ఞతాస్తుతులు స్తుతించడం కాడ ఆగిపోవటం కాదు. చూడండి ప్రియులారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం చదవండి. అక్కడ దేవుని వాక్యం ఏం రాయబడిందో. దినవృత్తాంతాల గ్రంథము మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయాలి, ఆయన కార్యములను జనులలో. కొందరు ఎలా ఉంటారు తెలుసండి, వాళ్ళకి చేసిన కార్యాలు దగ్గర పెట్టి గుళ్ళోకి వచ్చి సూత్రం చెప్పేస్తా, సూత్రం ఆయన నువ్వు నాకు అంత కార్యం చేసావు రేపు ఆయన నీకే సూత్రం 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 సూత్రం. ఏం చేయాలంట? జనములలో ఆయన చేసిన కార్యాన్ని జనములలో తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. ఇంకో గొప్పిడ్డోరం చెప్పన, బాగా చెరువు వచ్చిందనుకో, దేవుడు నాకు ఇలా చేశాడు, ప్రభు ఈ సంవత్సరం నాకు కార్యం చేశాడు, నాకు ఇబ్బందులు తొలిగే, అప్పులు తీర్చుకున్నాను అని చెప్తారండి? చెప్పరు. నాకు వచ్చినది ఎవరికి తెలియకూడదు, తెలిసిపోద్దేమో చెప్తారా? అదే మూస్కర హృదయం అంటారు దాన్ని. ఏవండి, నేను ఒక చరణం పాడతాను. ఏమని అది చక్కటి పాటలో ఉంటుంది అది. నీవు సెలవీయగా
జరగనిదేముంది దేముంది ఇవేనయ్యా శ్రీమంతుడా పాడేదనయ్యా సకలము నీదేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకే. దేవునికి స్తోత్రం. దేవుడు సెలవిస్తే వస్తుంది. వచ్చిన దాన్ని నువ్వు చెప్పుకుంటే నరులు ఏం చేస్తారా? చెప్పండి, ఏం చేస్తారా? ప్రియులారా, మొన్న కృష్ణా జిల్లా వెళ్ళినప్పుడు పాస్టర్ గారు మాతో కలిసి వస్తున్నారు. అదే తగు విషయంలో, అయ్యారండి కృష్ణా జిల్లా అంతా మీ గురించి ఎలాగ అనుకుంటున్నారండి అని. ఏమనుకుంటున్నారని? మీకు చాలా ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆయన వందానగానే అలా బిగిసిపోడు కాసేపు. పాస్టర్ గారు ఉందండి. అవును ఉంది. నూరారా పలికితే వస్తుంది కదా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అబ్రాహామును పలుకున్నట్టుగా, అబ్రాహాము దీవించుకున్నట్టుగా దీవించుకోరు కొంతమంది. అది కూడా చేత కాదు. దేవునికి స్తోత్రం. అబ్రాహాము ఏమన్నాడు? ఇదిగో కుమారుడా, మనం వధించి బలర్పించి మనము వచ్చుదము అన్నాడు. ప్రియులారా, అసలు అర్పించడానికి తీసుకెళ్ళేది ఎవరినే? ఆయన్నే. ప్రియులారా, అలా ఆయనే అని చెప్పకుండా బలర్పించి వచ్చుదుము అని ఏకపదం ఆడాడు. ఇప్పుడు బలర్పించడం జరిగింది, రావడము ఆయన వాక్కు ఏం చేశాడు? సఫలపరిచాడు కదా. ప్రియులారా, ఎప్పుడు కూడా మన బిడ్డల్ని కానీ మనల్ని కానీ దీవించుకుంటూ ఉండాలి. నీ నోటు ఫలము శక్తివంతమైందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దీవించుకోవాలి. ప్రియులారా, కొంతమంది పిల్లల్ని ఆడండి అదేరికి పారికిరాడండి, మరి నువ్వే దీవించేస్తాం ఆడ అసచ్చిచే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా మన నోట నుండి అలాగున మాట్లాడకూడదు. ప్రియమంది బిడ్డలారా, దీవించుకోవాలి. దేవుడు చేసిన దాన్ని, దేవుని చేసిన దాన్ని జనములలో ప్రకటన చేసి ప్రభువుని స్తుతించాలి. ప్రియులారా, ఆయన ఇవ్వలేనిది ఎవరు నీకు ఇవ్వలేరు. ఆయన ఇచ్చింది ఎవరునో తీసుకోలేరు, ఆపలేరు. నీవు కంచి వెయ్యగా ఏంటదో ఫలం ఏంటది? నీ కంచు వాడెవ్వడు అది పడేవాడెవ్వడబ్బా. ఏం వాడండి? నా ముందు నీ ఉండగా ఎదురొచ్చేవాడెవ్వడు కార్యము చేయగా ఇదేనయ్యా శ్రీమంతుడా సాగేదనయ్యా. ఈ పాట పాడటం కోసం అక్కడ నుంచి కొట్టుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది నమ్మాలి. ప్రియమంది బిడ్డలారా, ఎన్ని పరిస్థితులండి, ఎలాంటి పరిస్థితులు మరి మీరు చూసే ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మా చర్చి విషయంలో అక్కడ పడుతున్న బాధలు చిన్న బాధలు కాదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు చక్కబెట్టలేదంటారా? అది ఎలా ఉంటుంది? మనం ఊరికనే ఉండాలి, ఏమనకూడదు. మన పక్షమున ప్రభు న్యాయవంతుడైతే మన పక్షాన న్యాయం ఉంటే ఆయనే చేస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని విషయంలో మీరు మరుగులై ఉంటారు. మరుగులై ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఏమన్నా తెలుసా? ఇదిగో నేను చేసిన అద్భుతమైన కార్యాలను, గొప్ప కార్యాలను జనములలో ప్రకటన చేయుడి. ఇంకా ఇది ఏమైనా ఆయన నామమును ప్రకటన చేయాలి. ఆయన కార్యములను ఏంటి జనులలో తెలియచేయాలి. తెలియజేసి ఆయన గురించి పాడి ఆయనను కీర్తించి ఆయనను సంభాషణ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన సాక్ష్యం చెప్పేసి కూర్చున్నాడు. మనం దాని మీద మనం ఏం చేస్తున్నాం? సంభాషణ చేస్తున్నాం. ఒకప్పుడు అలా ఉండేవాడు ఆయన.
ఒకప్పుడు ఇలాగ ఉండేవాడు, అలాంటి ఉన్నవాడిని దేవుడు ఎలా తీసుకొచ్చాడు అని మనం సంభాషణ చేస్తుంటే దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. జనములలో దేవుడు అంత గొప్పవాడురా అని ప్రజలందరూ కూడా, జనములందరూ కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంచడానికి అవకాశం ఉంటుందా లేదా? మాట్లాడరేంటండి? ఈనేటువంటి నా జీవితంలో అలాంటి అవకతవకలు ఉంటే ప్రభు నాకు కూడా అలా చేస్తానని విశ్వాసం కలుగుద్దా లేదా? కలిగిద్ది. అందుచేత ఏం చేయాలంటే కృతజ్ఞత ఎలా చెప్పాలంట? చెప్పండి. జనములలో తెలియచేయాలంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 105వ కీర్తన అక్కడ కూడా సేమ్ టు సేమ్ అలా ఉంటుంది. చూడండి ఒకసారి, అక్కడ కూడా అలాగ రాయబడింది. చదవగా, యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను. అక్కడేమో ఆయన అద్భుతాలు అన్నాడు, అద్భుతాలు ఉంటాయి, ఇక్కడ కార్యాలు కూడా ఉంటాయి. ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. చప్పట్లు కొట్టిన చేతులు ఉన్నవాడు. మనమందరము గానము చేయుటయే మంచిది దేవునికి. అమ్మ మీరు ఎవరు పాడరా? రాదా? మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే వాడని. ఇశ్రాయేలీయులందరినీ పోగు చేయు వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండు చెదిరిన వారిని బాగు చేయు వాడని, గుండు చెదరిన పడలి బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి పాడాలి, అందరూ నోరు తెరిచి పాడాలి. మంచిది ప్రభువు గొప్ప వాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వీరికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయడము మనం? జనములలో దేవుణ్ణి స్తుతించాలి. ఆయన చేసిన కార్యాలు బట్టి ప్రభువుని గణపరచాలి. ఆయనకు కృతజ్ఞత స్తుతులు ఈ విధంగా చెప్పాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన చేసిన కార్యాలన్నిటినీ, ఆయన చేసిన అద్భుతాలన్నిటినీ ప్రియులారు జ్ఞాపకం చేసుకుంటూ జనములలో ఆయనను కీర్తించాలి, ఆయనను ఘనపరచాలి. ఈ విధంగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుట మంచిదని 147వ కీర్తన చెప్తుంది. ప్రభునందు ప్రియులారా,
ఈ విధంగా ప్రభువుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు చేసిన ఉపకారములు దేనిని మరువక నా ప్రాణమాన శరీరం అని ఎవరు చెప్పుకుంటున్నారు? దావీదు చెప్పుకుంటున్నాడు. ఎంత పెద్దకి ఎదిగినా ఒదిగి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు ఎలాగైతే దేవుని స్తుతించాడో, దేవుని ఘనపరిచాడో, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళి రాజు అయిన తర్వాత కూడా దావీదు ఎలా ఉన్నాడో మారాడా? ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమా సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దావీదు శరీరం మీదకి ఏం వచ్చినాయి? రాజు వస్త్రాలు వచ్చినాయి, రాజు కిరీటం వచ్చింది. మరి నడక మారుతుంది, సూపు మారుతుంది, మాట మారుతుందా మారదా? ప్రియమందిర బిడ్డలు 4 ఉంగరాలు చేతికి వచ్చేటప్పటికి మనం ఎలాగంటాం అంటే ఇలా చూపిస్తూ ఉంటాం. ఎక్కువైనటువంటి బంగారంతో నకిలీ చేసామనుకోండి, ఒకవేళ ఈ చెంగిలా కప్పడిపోతూ ఉంటే ఇలా లాగుతూ ఉంటాం. ఈపి ఎర్రబెట్టి సాతి ఎర్రబెట్టి నడుస్తూ ఉంటారు. మేము చూస్తూ ఉంటాం, చాలా విషయాలు గమనిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నడక కూడా ఏమవుతుంది? మారుతుంది. ప్రియమందిర బిడ్డలారా, ఒక అప్ప అలాగే శేనుగట్టు అంటూ వస్తుందంట, కోతకు వస్తున్నారంట. కోస్తా చాలా కాలం అయిపోయింది పాపం, వెళ్ళి చాలా కాలం అయిపోయింది, చాలా సంవత్సరాలు, ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల తర్వాత స్వదేశానికి వస్తుంటే నడిచొస్తూ ఉంటే ఆ కోత కాసిన వారంట, మీరేం కోస్తున్నారు అన్నదంట. ఒడ్లు కోస్తున్నాము. ఏంటి ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి అన్నదంట. అందులో ఒకటి లెగిసి అన్నది, నా సాయి నువ్వు కొయ్యలేదంటే కోత. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ప్రియమంది ఏం పెట్టలారా, ఇదంతా ఏంటంటారా? ప్రియమంది చాలామంది జీవితాలు కొన్ని వచ్చేటప్పటికి, నేను ఎందుకు చెప్తున్నానంటే జీవితం అనుభవాలు కొన్ని వచ్చేటప్పటికి వ్యక్తిత్వం మారిపోద్ది. అనుభవాలు ప్రియులారా, అనుభవాలు మారాలి కానీ ఇలాగ కాదు. ఎలాగా? ఈ విధంగా కాదు. నువ్వంటే నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, ఈ అంటే నాకు తెలదు, ఇయటి బడాయి కబుర్లు చెప్పకూడదు. వందనంగా ఉండు, మంచిగా ఉండు, గౌరవంగా ఉండు, ప్రేమగా ఉండు, అందరినీ గౌరవించే విధంగా ఉండు, నీకు కలిగి కొలిది ఒదుగుండు. అంతేగాని నువ్వు అవడం నేను ఈ టైపు కాదు. ప్రియులారా, దావీదు కలిగి కొలది ఎలా ఉన్నాడు? ఒదుగున్నాడు. అది ఏమన్నాడు? రాజు వస్త్రాలు ఉన్నప్పటికీ తన శరీరంతో చెప్తున్నాడు, నీవు రాజు వస్త్రాలు ఉన్నప్పటికీ ఒకవేళ నీ అంతటి వ్యక్తి లేదనుకున్నావు, నా ప్రాణం అంతరంగం నా సమస్తమా, ఒకప్పుడు గొర్రెలు కాసుకున్నటువంటి ఎండలో ఎండి వర్షానికి తడిసినటువంటి నీవు ఉన్నతమైన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాడు, జాగ్రత్త అని తన శరీరానికి చెప్పుకున్నాడు. ప్రియమందిర బిడ్డలారా, నీ సంకటములన్నీ ఆయన కుదిర్చాడు కాబట్టి నీకు ఉన్నతమైన భాగ్యం ఇచ్చాడు గనుక ఆయన చేసిన దానిని దేనిని నువ్వు మర్చిపోకు, వచ్చాయని విడిచిపోకు అని చెప్పి తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ప్రియులారా, అలాగ చెప్పుకొని దేవునికి నిత్యము కృతజ్ఞతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలా ఉన్నాడు? అది సంగతి. నిత్యము కృతజ్ఞతుడై ఉన్నాడు ప్రభునందు. ప్రియులారా, కొంతమంది జీవితాల్లో లేనప్పుడు అత్వాన మందిరానికి వచ్చి, అమ్మ నా పరిస్థితి ఇలా ఉంది, పాస్టర్ గారు నా పరిస్థితి ఇలా ఉందని ప్రార్థనలో అసలు ఎరామరా లేకుండా, అసలు నిలబడనివ్వకుండా, కనీసం రెస్ట్ లేకుండా ఆవిడ చెప్తే పాస్టర్ గారు చెప్తాడు. ప్రియులారా, అన్నీ వచ్చిన తర్వాత అసలు కనబడదు. ఏంటి అమ్మ అంటే, అక్కడ సాగుతుందండి. ఏంటి ఏనేదే ఎక్కడ సాగుతుందండి? అసలు ఎక్కడ ఖాళీ ఉందండి మా ఇద్దరు ప్రయాణానికే. నేను కొంతమంది అలా చెప్తా, అలాగే నుంచి చూస్తాను, అయ్యో బిడ్డకి విశ్రాంతి లేదంట ప్రభువా, ఖాళీ లేదంట ప్రభువా. మరి ఆ జీవితానికి ఖాళీ అనేది ఇస్తేనే కాదా బిడ్డ మరి ఖాళీ కోసం ఎదురు చూస్తూ ఉంది. మరి చేయడమ్మా ఖాళీయా? చాలామందికి అర్థం అవ్వలేదు, నవ్వు వచ్చి లేకపోతే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మరి ఖాళీ చేయడా? ప్రియమంది బిడ్డలారా, ఖాళీ ఉంటేనే మందిరానికి వెళ్తావా?
అన్నీ కలిగి ఉంటే మందిరానికి వెళ్ళవా? నీకు అప్పుడు ఖాళీ కావాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నోటు మాటలను దేవుడు లెక్కించే వాడిగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లెక్కించేవాడిగా ఉంటాడు. బైబిల్లో అబ్రాహాము గురించి మనం చదువుతున్నప్పుడు, అతడు విస్తరించు కొలది ఆయన బలిపీఠములను కట్టెను. దేవునికి స్తోత్రం. అతడు ఆశీర్వదించబడి కొలది ఆయన ఏం కట్టుకుంటూ వెళ్ళాడంట? ప్రార్థన బలిపీఠాలు కట్టుకుని. మరి ఎక్కడ ఖాళీ ఉంటుంది? విస్తరించే కొలది ఎక్కువైపోతుంది. మరి ఎక్కడ బలిపీఠాలు కడతా ఉంటాడు? కానీ అబ్రాహాము జీవితంలో, ప్రభువా ఇవన్నీ నువ్వు ఇచ్చినవి కదా, నిన్నే నేను ప్రార్థన చేయకపోతే, నిన్నే నేను ఆరాధన చేయకపోతే నేను మనిషినే కాదు, ఎక్కడో ఎడారుల్లో, ఎక్కడో మరి ఆ ఎండల్లో దుకాణాలు వేసుకుని కూర్చుని కాయిలా పాడి చేసుకున్నటువంటి నన్ను ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు కాబట్టి దేవా, నేను దీవించే కొలది నీ బలిపీఠములు కట్టెదనని అబ్రాహాము చేశాడు. అలా ఉండాలి మన జీవితం. దేవునికి స్తోత్రం కలిగిన దావీదు వలే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాజయ్య కొలది నా ప్రాణమా నా అంతరంగన సమస్తమా ఆయన చేస్తున్న ఉపకారములు దేనిని మరువద్దని ప్రభువు సన్నిధిలో అతను చెప్పుకుంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నదాన్ని బట్టి అతిశయించట్లేదు, కలిగి ఉన్న దాన్ని బట్టి కొండట్లేదు, కనుక దేవునికి విధేయుడై లోబడే బిడ్డగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఉండాలి మనం. దేవునికి కృతజ్ఞత కలిగి, దేవునికి విధేయులు కలిగి మనం జీవించినప్పుడు ప్రభువు నిన్ను మరి అంతగా దీవించేవాడుగా, ఆశీర్వదించేవాడుగా దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు దేవుడి? కొంచెములో నమ్మకంగా ఉన్నావు. చెప్పండి అన్నమాట. ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు స్నేహితుడా, మంచి దాసుడా, అనేకమైన వాటి మీదకి నిన్ను నియమిస్తాడు. చూసారండి, కొంచెంలో నమ్మకం ఉంటేనట అనేకమైన వాటికి అప్పగిస్తూ ఉంటాడంట. ప్రియులారా, అది మన జీవితంలో, మన కుటుంబంలో కృతజ్ఞత కలిగి జీవించడానికి చెప్పాలి. అందరూ మాట్లాడరేంటండి? ఇష్టపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగా కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. ప్రభునందు ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నరేష్ విషయంలో చేసిన కార్యం గొప్పదా చిన్నదా? ఇప్పుడు రాలేదనుకో, మనం ఎక్కడ కూర్చోవాలి? ఇంటికాడ కూర్చోవాలి కదా, అవునా కదా? ఇంటికాడ కూర్చోవాలి. వచ్చాడు కాబట్టి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంత గొప్ప కార్యం, అంతటి కార్యం చేసిన దేవునికి ఏం చెల్లించాలి. మంచిది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుచేతనే ఈ రాత్రి ఈ కూటం మనందరము కలిసి ఇలాగున ప్రభువుని స్తుతించటానికి, మరి మనందరినీ ఏర్పాటు చేసి మనందరూ పిలిచి ఈ విధంగా ప్రభుని నలుగురిలో జనులందరి మధ్య ప్రకటన చేసి ఆయన కార్యాలను వివరించడం మంచిదని. ప్రియులారా, ఆశ్చర్యం కాదా? సంపూర్ణమైన కళ్ళు ఉన్నవాడే చెప్పాలి. మీరు చదవలేకపోతున్నాడు, ఫెయిల్ అయిపోతున్నాడు. ప్రియులారా, అనటంలో చూడడంలో ప్రభువు ఆయన్ని కనికరించి ఆగకుండా ముందుకి నడిపిస్తున్నాడు. మరి గొప్ప విషయం కాదా? డబ్బిస్తే తెములిద్దా? ఆస్తులు పాస్తులు పెడితే తెములిద్దా? ప్రియులారా, దేవుడు అన్నాడు, నేను చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు. ప్రియమందిరి బిడ్డలారా, ఊహించిన దానికంటే అత్యధికంగా. ప్రియమందిరి, నేను ఒకసారి బైబిల్ చదువుతున్నప్పుడు కనబడుతున్నాయంటే కొద్దిగా మస కాతాయండి అయ్యారు అన్నట్టు. అలాగే మరి ఎలా చదువుతారా బాబా అనుకునేవాడిని. కానీ ప్రియులారా, మరి చదువుతుంటే 10th దాటేశాడు, ఇంటర్ దాటేశాడు. ప్రియమందిరి బిడ్డలారా, మరి గొప్ప కార్యం కాదా? ఎంత ఇచ్చి ఆయన ఘనపరిస్తే, ఎంత ఘనముగా ప్రభుని స్తుతి, ఆ రుణము తీరదా? దావీదా తీరుతుందా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చును నా యేసయ్యా, నీ ప్రేమకై నీ జాలికై. స్తుతి స్తోత్రం ఆరాధనా నా
బ్రతుకంత ఆరాధన. పాడాలి, అందరూ పాడదాం. స్తుతి స్తోత్రం ఆరాధన, నా బ్రతుకంత ఆరాధన. దయాళుడా ప్రేమమయుడా, దయాళుడా ప్రేమమయుడా, నీకే నా ఆరాధన. యేసయ్యా నీకే నా ఆరాధన. ఏమిచ్చి రుణం తీర్చును నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై. స్తుతి స్తోత్రం ఆరాధన. యేసయ్యా నా బ్రతుకంత ఆరాధన. దేవుని బిడ్డ, ఏమిచ్చి నీ రుణం తీర్చలేవు. నీ బ్రతుకు కాలం అంతా ఆయన ఆరాధించడమే. ఆరాధన, దయాళుడా ప్రేమమయుడా, దయా యేసయ్యా సాగల పడిదనయ్యా. స్తుతి స్తోత్రం ఆరాధన, నా బ్రతుకంత ఆరాధన. బిడ్డ, దేవుని స్తుతించడం తప్ప మనకు దారి లేదు. ఎలాగైనా రుణం మనం తీర్చలేవు. ఏమి చిరుణం తీర్చును నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై. అనుపడు పడు అందరూ చెప్పబడుతూ ఆరాధన, నా బ్రతుకంత ఆరాధన. పాడాలి, అనుభవించబడు. స్తుతి స్తోత్రం ఆరాధన, నా బ్రతుకంత ఆరాధన. యేసయ్యా స్తుతి స్తోత్రం ఆరాధన, నా బ్రతుకంత ఆరాధన. దయాళుడా ప్రేమమయుడా, దయాళుడా ప్రేమమయుడా, సాగల పడిదనయ్యా. యేసయ్యా సాగల పడిదనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నిజమే బిడ్డ, నీ జీవితంలో ఏమి చాయను రుణం తీర్చలేవు. స్తుతి స్తోత్రములతో బ్రతుకంతా నువ్వు ఆరాధించడం తప్ప అంతమించి నీ వలన కలిగేదానికి అక్కర్లేదు. పురుషందర బాబా, నీకే స్తోత్రము నాయన. ఆయన చేసిన ఉపకారాలకి ఏమిచ్చి రుణం తీర్చేయగలుగుతాం? ఏమిస్తే ఆయన రుణం తీరిపోద్ది అనుకుంటున్నావు? పొలం ఇస్తావా? దేవుడు అంటాడు, అది నీకు నేనిచ్చిందే. ఒక ఆయన గర్భఫలం ఇస్తారు, ప్రభా నేనిచ్చినవే, నేనిచ్చిన బిడ్డలే. మరి ఏమివ్వలేను ప్రభువా. రక్షణ పాత్ర చేత పుచ్చుకొని కృతజ్ఞతాస్తుతులతో సాగిలు పడతానయ్యా. స్తుతి స్తోత్రములతో ఆయన ఆరాధించడం తప్ప ఎందుకు అంతకంటే మనమేమీ చేయలేం. ఈ దినమందు నరేష్ పట్ల, వారి కుటుంబం పట్ల ప్రభు చేసిన కార్యాలు అమోహం గొప్పవి. ఏమిచ్చి ఆయన రుణం తీర్చలేం. ఇలాగ ప్రభుని స్తుతించడం తప్ప, ఇలాగ సంఘమును దైవజనులు పిలిచి జనులందరిలో ఆయన గూర్చి, ఆయన ఘనపరిచి, ఆయన కీర్తిని